ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మార్నింగ్ అయితే చిన్న అప్డేట్ రావడం జరిగింది. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. వీడియో అయితే ఫుల్గా చూడండి. మీరు వీడియో ఓపెన్ చేయగానే నాకు వ్యూ అయితే పడిపోతుంది. మీరు ఫుల్గా చూడటం వల్ల మీకు కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేసిన వాళ్ళు 89,000 మెంబర్స్ అయితే ఉన్నారు కదా. అప్రాక్సిమేట్లీ 90,000 మెంబర్స్ అయితే ఉన్నారు కదా. ఈ 90,000 మెంబర్స్లో అంటే మార్నింగ్ చేసిన వీడియోకి ఈ వీడియో చిన్న ఎక్స్టెన్షన్ అయితే చెప్పుకోవచ్చు. 89,000 మెంబర్స్లో ఎవరు అంటే కాంపిటేటర్స్గా ఉన్నారు మీకు, అంటే ఎవరిని మీరు క్రాస్ చేయాలి, మీకు ఎంతమంది పోటీగా ఉన్నారు, ఫుల్ అనాలిసిస్ అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఓన్లీ నా ఎస్టిమేషన్ మాత్రమే, మ్యాక్సిమం ఇంత ఉండొచ్చు అని ఓన్లీ నేను ఎస్టిమేషన్ చేసుకొని నేను మీకు చెప్తున్నాను అంతే. దీన్ని అఫీషియల్ అలాంటిది అయితే ఏం లేదు, ఓన్లీ నా ఎస్టిమేషన్ మాత్రమే. సో ఫస్ట్ మనకి మార్నింగ్ వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే 88,000 సంథింగ్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 89,000 అప్లికేషన్స్ అయితే ఉన్నాయి, అయితే వచ్చినాయి. మనకి అవైలబుల్గా ఉన్నదేమో ఓన్లీ 4,000 సీట్స్ మాత్రమే. 4,000 సీట్స్కి 89,000 మెంబర్స్ అయితే అప్లై చేశారు. ఇది ఓన్లీ ట్రిపుల్ ఐటీకి కంపారిజన్ మాత్రమే. ట్రిపుల్ ఐటీకి 4,000 కాబట్టి నేను బై 4,000 వేసాను. యాక్చువల్గా అయితే డిప్లొమా కోర్సెస్ కలిపి మనకి 10,000 సీట్స్ అయితే తీసుకోవాలి వాళ్ళు. నేను ఓన్లీ ట్రిపుల్ ఐటీకి మాత్రమే కంపేర్ చేస్తున్నాను. సో ఓన్లీ ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్కి మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఈ 89,000 మెంబర్స్ ఎవరైతే అప్లై చేశారో ఈ వీళ్ళల్లో మ్యాక్సిమం ఒక 20% స్టూడెంట్స్ నాన్ విల్లింగ్ స్టూడెంట్స్, అంటే అన్విల్లింగ్ స్టూడెంట్స్ ఉంటారు. ఏంటంటే వీళ్ళు ఏదో సరదాగా రాద్దాం, వస్తే వెళ్దాం, లేకపోతే లేదు, సరదాగా రాద్దాంలే అన్నట్లుగా రాస్తారనమాట. ఈ 20% మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పోను అంటే రిమైనింగ్ 71,000 మెంబర్స్, అంటే ఈ 20% నాన్ విల్లింగ్ స్టూడెంట్స్ పోను 71,000 మెంబర్స్లో 35 to 40% స్టూడెంట్స్ కార్పొరేట్ కాలేజ్లో ఆల్రెడీ అడ్మిషన్స్ తీసేసుకొని వస్తే వెళ్దాం అన్నట్లుగా, అంటే సరదాగా రాస్తారనమాట. ఆల్రెడీ అడ్మిషన్స్ తీసుకొని మనీ పే చేస్తారు. ఒకవేళ వీళ్ళకి సీట్ వచ్చినా వెళ్ళేదైతే ఏమి ఉండదు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ 30,000 to 40,000 ఫీజు అనేది ఆల్రెడీ ముందుగానే కట్టించుకుంటారు. కాబట్టి 30,000 to 40,000 మనీ అనేది వదులుకొని రారు. 35 to 40% స్టూడెంట్స్ ఒకవేళ సీట్ వచ్చినా అటెండ్ అవ్వరు, ఎందుకంటే ఆల్రెడీ మనీ పే చేశారు కాబట్టి. సో ఇది ఓన్లీ ఎస్టిమేషన్ మాత్రమే. రిమైనింగ్ వీళ్ళు పోను కూడా అంటే 35 to 40% ఆల్రెడీ అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళు పోను అంటే రిమైనింగ్ 35,000 స్టూడెంట్స్ అయితే ఉంటారు. రిమైనింగ్ 15% స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ కాంపిటేటివ్ లెవెల్స్ని చెక్ చేసుకోవడానికి రాస్తారనమాట. అంటే వాళ్ళ బేసిక్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్ కేటగిరీస్లో వాళ్ళు ఎలా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవడానికి రాస్తారనమాట ఈ 15% స్టూడెంట్స్. ఇంకా రిమైనింగ్ 21,650 స్టూడెంట్స్ వీళ్ళల్లో ఇంకా మ్యాక్సిమం ఒక 10% స్లో లెర్నర్సే ఉంటారు ఈ 20,000లో. ఈ 20,000లో స్లో లెర్నర్స్ ఎలాగూ పోతారో, వాళ్ళు క్వాలిఫై అవ్వరు. సో ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ 13,000 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మీ కాంపిటేటర్స్ అనమాట. ఈ 13,000 స్టూడెంట్స్ని మీరు క్రాస్ చేయాలంటే మీరు ఏ రేంజ్లో ఎలా ప్రిపేర్ అయితే కానీ మీరు ఈ 13,000 స్టూడెంట్స్ని క్రాస్ చేయగలరో మీరే ఒకసారి ఊహించుకోండి. కాంపిటీషన్ అనేది బాగా హెవీగా ఉంది. నేను ఆల్రెడీ 4 వీడియోస్ చేశాను ఎలా ప్రిపేర్ అవ్వాలన్న దాని గురించి. ఇంకా ఎవరైతే చూడలేదో ఆ వీడియోస్ అయితే చూడండి. ఈ వీడియో లాస్ట్లో అయితే నేను ఆ 4 వీడియోస్ని అయితే మెన్షన్ చేస్తాను. మీకు ఈ 13,000 స్టూడెంట్స్ అనేది మీకు కాంపిటేటర్స్గా ఉంటారనమాట. మీరు ఈ 13,000 స్టూడెంట్స్ని మీరే మీకు పోటీగా ఉంటారు. 4,000 స్టూడెంట్స్ని అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే పెడతారు. సో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా టాపర్ కాకుండా, స్లో లెర్న్ కాకుండా, అంటే మీడియం లెవెల్లో స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం సీట్స్ అనేవి మీకే వస్తాయి. టాపర్స్ ఏంటంటే వాళ్ళకి కొంచెం లిటిల్ బిట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, వాళ్ళు కూడా కొంచెం తప్పటడుగు వేసే ఛాన్స్ అయితే ఉంటాయి. ఎవరైతే మీడియం స్టూడెంట్స్ ఉన్నారో మీరు బాగా కష్టపడండి, మాక్ టెస్ట్లకి అటెండ్ అవ్వండి, పాలిసిటీ గైడ్స్, ఇంకా ఏపీఆర్ చేసి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా, మాక్ టెస్ట్లు, ఇంకా ఎన్టీఎస్సీ బుక్స్, ఇంకా డిఫరెంట్ ఆర్జీ సెట్ బుక్ ఒకటి వచ్చింది మార్కెట్లోకి, ఆ బుక్, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్ మెటీరియల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ 10 days బాగా కష్టపడి చదవండి. మీడియం స్టూడెంట్స్ అంటే మీడియం లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మంచి ఛాన్స్ అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.